హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ తర్వాతకి బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, బ్లాక్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపును వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొన్ని వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత ప్లేట్ తెచ్చి చూస్తే చూడండి, మనకు కొంచెం ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొన్ని వాటర్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు తర్వాత ప్లేట్ తెచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే చికెన్ కర్రీ రెడీ. నచ్చే